హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 5 బాటమ్ అవుట్ అయిన స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ 52 వీక్ లో దగ్గర దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. అంటే లాస్ట్ 1 ఇయర్లో ఏదైతే లో ప్రైస్ ఉందో ఆ నియర్గా ఆ లో ప్రైస్ దగ్గర ఈ స్టాక్స్ అనేవి దొరుకుతున్నాయి. నియర్గా ఒక 5% నియర్గా బాటమ్ అవుట్ లెవెల్ దగ్గర దొరుకుతున్నాయి అనమాట. సో ఈ స్టాక్స్ స్మాల్ స్టాక్సా, స్మాల్ క్యాప్ స్టాక్సా అంటే కాదు ఫ్రెండ్స్, ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ అనమాట. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. సో ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రస్తుతం మార్కెట్ అనేది వెరీ హై వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. సో స్టాక్స్ ఏవైతే 100%, 200% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కన్నా కూడా మంచి లో లెవెల్స్ దగ్గర ఉన్న స్టాక్స్ని కనుక ఇన్వెస్ట్ అనేది చేసినట్టు ఇంకా మనకి లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఈవెన్ మార్కెట్ కొంత కరెక్ట్ అయినా ఈ స్టాక్స్ ఆల్రెడీ మనకి మంచి వాల్యూస్ దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఎక్కువగా లాసెస్ వచ్చే ఛాన్స్ అనేవి తగ్గుతాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఆ 5 బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 5 బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. సో ఇప్పుడు ఆ స్టాక్స్ ఏంటేంటివో చూద్దాం ఫ్రెండ్స్, 1 by 1. అలాగే ఆ స్టాక్స్ యొక్క లో లెవెల్స్, లాస్ట్ 1 ఇయర్ లో లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఆ లో లెవెల్స్ దగ్గర నుంచి రివర్సల్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో కూడా ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఆ 5 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో మనందరికీ తెలుసు బ్రిటానియా ఇండస్ట్రీస్ ఎంత ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీయో. సో ఈ స్టాక్ అనేది మనకి నియర్గా 52 వీక్ లోకి నియర్గా దొరుకుతుంది అనమాట. సో మనం లాస్ట్ 1 ఇయర్ 52 వీక్ లో ప్రైస్ కనుక చూస్తే కనుక 3,317 రూపీస్ దగ్గర 52 వీక్ లో అనమాట. సో ప్రస్తుతం స్టాక్ ఎక్కడ దొరుకుతుందంటే 3,441, అంటే అప్రాక్సిమేట్లీ 0.3-0.5%కి అరౌండ్ 2-3% నియర్గా లో వాల్యూ దగ్గర దొరుకుతుంది అనమాట. సో మనం చార్ట్స్లోకి వెళ్ళి చూసినా సరే స్టాక్ అనేది కంటిన్యూస్గా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఫుల్ బేరిష్నెస్లో ఉంది. మనకి లాస్ట్ 50 వీక్ లో కనుక చూస్తే కనుక అరౌండ్గా 3,323 రూపీస్ అనేది మనకి 50 వీక్ లో అనమాట. సో స్టాక్ పడినివ్వండి, ప్రస్తుతం ఇంకా కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. సో పడిన తర్వాత మనం ఎప్పుడే 50 వీక్ లో దగ్గర ఉంది కదా అని చెప్పి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. స్టాక్ పడియండి, పడిన తర్వాత స్ట్రాంగ్ రివర్సల్ కనిపిస్తే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు స్ట్రాంగ్ రివర్సల్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే కంటిన్యూస్గా ఒక పెద్ద లార్జ్ గ్రీన్ క్యాండిల్స్ 1 or 2-3 డేస్ అనేవి కంటిన్యూస్గా ఫామ్ అవ్వాలి ఫ్రెండ్స్. అది మనం స్ట్రాంగ్ రివర్స్ కింద ఐడెంటిఫై చేయాలి. అలా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చినప్పుడు మార్కెట్ కూడా పాజిటివ్ ఉంటే అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో స్టాక్ పడియండి, పడిన తర్వాత ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి కంటిన్యూస్గా ఒక 2-3 డేస్ పాజిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయితే అటువంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఉంటాయన్నమాట. సో ఎప్పుడు కూడా బాటమ్ అవుట్ అయిపోయింది కదా అని చెప్పేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. సో అక్కడ కొంత రివర్సల్ అనేది కనిపించాలి. అది కూడా స్ట్రాంగ్ రివర్సల్ అంటే మల్టిపుల్ 2-3 డేస్ 1 డే టైం ఫ్రేమ్లో 2-3 డేస్ పాజిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయితే అప్పుడు మనం ఇన్వెస్ట్ అనేది చేస్తే మనకి వెంటనే రిటర్న్స్ కనిపిస్తాయి. లాంగ్ టర్మ్ కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, బ్రిటానియా. సో బ్రిటానియా అనేది సో ఏదైతే 50 వీక్ లో దగ్గర దొరుకుతుంది స్టాక్ అనేది, ఏదైతే బ్రిటానియా ఇండస్ట్రీస్ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. సో అలాగే మన సెకండ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఎస్కార్ట్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఎస్కార్ట్స్ లిమిటెడ్ కూడా చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ప్రస్తుతం మనం చూస్తే కనుక 1,077 అనేది దీని 52 వీక్ లో ఫ్రెండ్స్. ప్రస్తుతం ఈ స్టాక్ వచ్చేసరికి 1,194 దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో అరౌండ్గా ఒక 5-10% నియర్గా 50 వీక్ లో ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కొంత స్టాక్ అనేది సైడ్ వేస్ అయింది. ఒకవేళ స్టాక్ కొంత కింద పడినా సరే వెయిట్ చేయండి. ఏదైతే ఈ లెవెల్ ఉందో సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ 1,070 కానీ 1,080 దగ్గర మనకు కొంత రివర్సల్ కనిపిస్తే కనుక మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది కూడా చాలా బాటమ్ అవుట్ అయింది. అరౌండ్ 1,500 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ మనకి అరౌండ్ 300 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. సో ఇంకా కూడా వెంటనే ఇన్వెస్ట్ చేయకండి, స్టాక్ కింద పడియండి. సో పడిన తర్వాత ఇక్కడ కొంత రివర్సల్ కనిపిస్తే అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఒక 5-6% కానీ 5-7% కానీ పడిన తర్వాత కొంత రివర్సల్ ఏమైనా కనిపిస్తే కనుక అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎస్కార్ట్స్ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో 50 వీక్ లో ఈ స్టాక్ చూస్తే కనుక 675 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ స్టాక్ వచ్చేసరికి 728 రూపీస్ దగ్గర దొరుకుతుంది. నియర్గా 50 వీక్ లో దగ్గర మనకి ఈ స్టాక్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఈవెన్ అమర్ రాజా బ్యాటరీస్ కూడా కంటిన్యూస్గా ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. సో ఏదైతే ఎంత స్ట్రాంగ్
అప్ ట్రెండ్ వెళ్ళిందో అంత స్ట్రాంగ్గా కింద పడిపోయింది అనమాట. సో వీక్నెస్ అనేది స్టాక్లో ఉంది. సో వెంటనే బై చేయకండి, స్టాక్ ఇంకా కూడా కంటిన్యూస్గా ఫాల్ అవుతుంది. మనకి 50 వీక్ లో చూస్తే కనుక ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో స్టాక్ ఫర్దర్గా కూడా పనియండి, ఇంకో 5% 10% పనియండి. పడిన తర్వాత ఆ 670 లెవెల్స్ దగ్గరకు వచ్చి కొంత రివర్సల్ కనుక కనిపిస్తే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ దాకా ఆగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చెప్పుకునే స్టాక్స్ మీకు ఎక్కడైనా ఒక 2-3 డేస్ కంటిన్యూస్ స్టాక్ రైజ్ చూస్తే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. లేదు స్టాక్ పడుతుంటే వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఎప్పుడైతే కొంత రివర్సల్ 2-3 క్యాండిల్స్ పాజిటివ్ క్యాండిల్స్ 1 డే టైం ఫ్రేమ్లో ఫామ్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్, అమర్ రాజా బ్యాటరీస్. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి హీరో మోటోకార్ప్ ఫ్రెండ్స్. సో హీరో మోటోకార్ప్ కూడా చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, బట్ స్టాక్ అనేది కంటిన్యూస్గా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. మనం హీరో మోటోకార్ప్ 50 వీక్ లో ప్రైస్ చూస్తే కనుక 2621 ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 2900, అంటే నియర్గా ఒక 300 పాయింట్స్ డౌన్లో హైగా దొరుకుతుందన్నమాట. బట్ స్టాకు చాలా అంటే చాలా బాటమ్ అవుట్ అయింది. మనం ఈ స్టాక్ కూడా చూస్తే కనుక అరౌండ్గా ఒక 3600 అరౌండ్గా దొరికే స్టాక్ ప్రస్తుతం 2900 దగ్గర దొరుకుతుంది. స్టాక్ ఇంకా కూడా సైడ్ వేస్లోనే ఉంది. సో హీరో మోటోకార్ప్, సో వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఏదైతే 50 వీక్ లో ఉందో లేదా ఇక్కడ కూడా కొంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 2700 750 దగ్గర. సో ఈ లెవెల్కి వచ్చి కొంత స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా కనిపిస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ కోసం అనమాట. ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. సో లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అంతేకాకుండా స్టాక్స్ ప్రజెంట్ మార్కెట్ హై లెవెల్స్ దగ్గర ఉన్న మంచి లెవెల్స్ దగ్గర స్టాక్స్ అనేవి దొరుకుతున్నాయి. ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ ఇంకా కొంత సైడ్ వేస్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి స్టాక్స్ పనియండి 2600 650 లెవెల్ దగ్గర కానీ లేదా 2750 దగ్గర కొంత రివర్సల్ వచ్చినా మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్, హీరో మోటోకార్ప్. అలాగే ఒక స్మాల్ కంపెనీ గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. సో ఈ స్టాక్ కూడా మనకి నియర్గా 52 వీక్ లో దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక 50 వీక్ లో ప్రైస్ వచ్చేసరికి 26.5, రీసెంట్గానే ఈ లెవెల్ దగ్గరకు వచ్చి రివర్సల్ కనబడింది అనమాట. సో మనకి ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 30 రూపీస్ దగ్గర దొరుకుతుంది. 50 వీక్ లో వచ్చేసరికి 26 అనమాట. సో 26.5 అనమాట. సో మనం చూస్తే కనుక ప్రస్తుతం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా డౌన్ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయకండి, వెయిట్ చేయండి. ఏదైతే 50 వీక్ లో ఉందో సో అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. రీసెంట్గా ఆ లెవెల్ దగ్గరకు వచ్చి మనకి రివర్సల్ కూడా కనిపించింది. సో మళ్ళీ కూడా ఆ స్టాక్ వచ్చేసరికి 30 రూపీస్ నుంచి కొంత కింద పడి ఈ 26 దగ్గర కానీ 27 రూపీస్ దగ్గర కానీ కొంత స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా కనిపిస్తే 2-3 డేస్ ఒక స్ట్రాంగ్ పాజిటివ్ క్యాండిల్స్ కనుక కనిపిస్తే మనం ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట లాంగ్ టర్మ్ కోసం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్స్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 5 స్టాక్స్. ఈ 5 స్టాక్స్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, అవి కూడా 50 వీక్ లోకి నియర్గా ట్రేడ్ అవుతున్నాయి అనమాట. సో ఈ స్టాక్స్ని కూడా మీరు అనలైజ్ చేసి మీకు కూడా లెవెల్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ లెవెల్స్ దగ్గరికి ఆ 50 వీక్ లో లెవెల్ దగ్గరికి వచ్చి కొంత రివర్సల్ కనుక కనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఆ స్టాక్స్ నేమ్స్ మళ్ళీ ఒకసారి చూసినట్టు ఇంకా బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫస్ట్ స్టాక్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎస్కాట్స్ లిమిటెడ్, థర్డ్ వన్ వచ్చేసరికి అమర్ రాజా బ్యాటరీస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి హీరో మోటోకార్ప్, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 5 స్టాక్స్ మనకి బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర నియర్గా దొరుకుతున్నాయి అనమాట. అంటే 50 వీక్ లో దగ్గర దొరుకుతున్నాయి, ఈవెన్ మార్కెట్ హై లెవెల్స్ దగ్గర ఉన్న. సో ఇటువంటి స్టాక్స్లో మీరు కొంత అనాలిసిస్ చేసి కనుక ఇన్వెస్ట్ అనేది చేస్తే ఈవెన్ మార్కెట్ కొంత కరెక్ట్ అయినా సరే మనకి అంత బాగా డౌన్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఆల్రెడీ బాటమ్ అవుట్ అయ్యాయి కాబట్టి ఇంకా పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంతేకాకుండా మార్కెట్ ఇంకా ఫర్దర్గా అప్ ట్రెండ్ వెళ్తే ఈ స్టాక్స్లో కొంత రివర్సల్ కనిపిస్తే మనకి మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.